God's name be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక. And I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. And really thanking God for this opportunity and the honor. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, నన్ను గౌరవించిన విధానాన్ని బట్టి కూడా మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. And thanking for the elders of this assembly and the evangelists and the believers of this assembly for this opportunity. ఈ చక్కటి అవకాశాన్ని, నాకు కూడా దాంట్లో పాలు పొందే అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘానికి, స్థానిక సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. And thanking God for the Sunny and always for his prayers and encouragement and the translation help. సన్యానాన్ని బట్టి, సన్యాన చేస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, నా విషయంలో ట్రాన్స్లేషన్ బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. And when I was in the last time I was taking portion from the study from book of Matthew. గత నెలలో నేను ఈ ప్రాంతంలో వచ్చి 5-6 రోజులు ఉన్నప్పుడు మత్తయి సువార్తలో కొన్ని ధ్యానాలు చేశాను. Because nowadays I am meditating on the book of Gospel of Matthew. కారణం ఏమిటంటే, నేను మత్తయి సువార్త నుండి కొన్ని వ్యక్తిగత ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఆ ధ్యానాలు చేశాను. So last time we were meditating about the two thieves on the cross. ఇద్దరు దొంగలు, సిలువ మీద ఉన్న ఇద్దరు దొంగల గురించి గత నెలలో నేను మీ మధ్య మాట్లాడాను. And I want to continue study from the Gospel of Matthew. అంత మాత్రమే కాదు, మరలా నేను అదే మత్తయి సువార్తలో కూడా ధ్యానాన్ని ముందుకు కొనసాగించాలనుకుంటున్నాను. Let us turn our Bibles to Gospel of Matthew chapter 28. దయచేసి మన ధ్యానాన్ని లేదా మన గమనాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయం వైపు మన గమనాన్ని మళ్లించవలసిందిగా మనవి చేస్తున్నాను. And before chapter 28, just turn our Bibles to chapter 27 and verse 57. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62. 27వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుకుందాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినము ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు యొద్దకు కూడి వచ్చి. Here we read about the next day. మరునాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. We read about the Pharisees and also the chief priest. అంత మాత్రమే కాదు, ఇక్కడ యాజకులు, ప్రధాన యాజకులను కూడా చూస్తున్నాం. పరిసయ్యులు, ప్రధాన యాజకులను చూస్తున్నాం. Here we read about the next day. మరునాడు అనే మాటను మనం గమనించినప్పుడు, and the same chapter 27 verse 1, again we read the day morning. అంత మాత్రమే కాదు, 27వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం గమనిస్తే ఉదయమైనప్పుడు అనే మాట మనం చూస్తాం. When morning came, all the chief priests and elders of the people took counsel against Jesus to put him to death. మొదటి వచనం 27వ అధ్యాయం, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిననే మాట మనం చూస్తున్నాం. Here we read about the first day the chief priests and the Pharisees came together and they were planning against Jesus. ఆ మొదటి దినాన ప్రభువైన యేసుక్రీస్తును లేదా ఆయన శిలువ మరణానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్న ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, పరిసయ్యులను చూస్తున్నాం. They want to kill Jesus. వారు యేసును చంపాలనుకుంటున్నారు. And the evening Jesus died on the cross. ఆ సాయంకాలమే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం మీద చనిపోయారు. Now we read in verse 62. అంత మాత్రమే కాదు, 62వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, the second day, the next day morning also the Pharisees were coming. అదిగో ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆ మరుసటి రోజు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ first day they wanted to kill Jesus. మొదటి రోజు యేసుక్రీస్తును వారు చంపాలని ఆలోచన చేశారు. So they all came together and they were planning against Jesus. అంత మాత్రమే కాదు, వారందరూ కూడి వచ్చి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచనలు చేశారు. And what about the next day? Jesus already died, isn't it? ఆ తర్వాత యేసుక్రీస్తు మరణించాడు. And what about the next day? What they were planning about? ఆ తర్వాత వారు ఏం ఆలోచన చేస్తున్నారు? Here we read about in verse 62. ఇక్కడ 62వ వచనాన్ని మనం గమనించినట్లయితే, they were coming together to Pilate again. అదిగో మరలా వారు కూడి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Here we read they were telling about Jesus. వారు ప్రధాన యేసు యొద్దకు వచ్చారు. And they were telling about Jesus to Pilate. అదిగో వారు పిలాతు యొద్దకు వచ్చి యేసుక్రీస్తుని గురించి పిలాతుతో చెప్పారు. Just read that verse clearly and what
they were telling about Jesus. వారు యేసుక్రీస్తుని గురించి పిలాతుకి ఏం చెప్తున్నారో మనం గమనించినట్లయితే Verse 63. 63వ వచనం చదువుతున్నాను, గమనించండి. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పింది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించును. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదై ఉండునని చెప్పిరి. Yeah, here the chief priests and the Pharisees were telling to Pilate, ఇక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతుతో ఇలాగ చెప్తున్నారు. a deceiver was telling like this. అదిగో ఈ వ్యక్తి ఇలాగ చెప్పాడు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. Yeah, in 63 verse we read deceiver. అదిగో ఇతను వంచకుడు అనే మాట ప్రస్తావిస్తున్నాడు. Whom they were telling about? ఎవరి గురించి చెప్తున్నారు వంచకుడని? They were telling about Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అంటున్నారు ఈ మాట. Who were they? ఎవరు చనిపోయారు? Who were they? They were the chief priests and the అక్కడ Pharisees. ఎవరెవరు ఉన్నారు? ప్రధాన యాజకులు పరిసయ్యులు ఉన్నారు. The priests were one who worship and that do all kind of service in the temple. ఆ ప్రధాన యాజకుని పని ఏంటి అంటే దేవాలయములో ఆరాధించడం లేదా బలులు అర్పించే ప్రధాన పని కలిగిన వాడై ఉన్నాడు. And they were the one who was teaching about Messiah to people. అంత మాత్రమే కాదు, మెస్సయ్య గురించి ప్రజలకు అనేక మాటలు చెప్పవేసేవారు వారు. And here we read that Pharisees. ఇక్కడ పరిసయ్యుల గురించి మనం చూస్తున్నాం, మరి ఒక తెగవారు. These Pharisees was one who meditate about the law. అంత మాత్రమే కాదు, పరిసయ్యుల పని ఏంటంటే వారు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించేవారు. And they believed resurrection and on angels. అంత మాత్రమే కాదు, వారు పునరుద్ధానాన్ని దేవదూతలు నమ్మేవారు అయి ఉన్నారు. We read two groups, isn't it? Sadducees and Pharisees. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు 2 తరగతికి చెందిన వారు ఉన్నారు. The Sadducees did not believe on angel and also they don't believe resurrection. అదిగో శాస్త్రులు అనబడిన వారు పునరుద్ధానాన్ని గురించి కానీ దేవదూతల గురించి కానీ వారు నమ్మరు. But here we read about Pharisees who believe on the angels and also they believe resurrection. కానీ పరిసయ్యులు అనబడిన వారు పునరుద్ధానాన్ని గురించి నమ్ముతారు, దేవదూతల గురించి కూడా నమ్ముతారు. And here we read that these two people came to Pilate and they were telling about Jesus. ఈ 2 రకాలకు చెందిన ప్రజలు అయిన వారు పరిసయ్యులు ప్రధాన యాజకులు ఇద్దరు కలిసి వచ్చి పిలాతుతో ఇలాగ చెప్తున్నారు. We know this Jesus was a deceiver. అదిగో మాకు తెలుసు యేసు అనబడిన వ్యక్తి వంచకుడు అని చెప్తున్నారు. They heard about Jesus. వారు యేసుక్రీస్తుని గురించి విన్నవారు. They saw the miracles of Jesus. యేసుక్రీస్తు యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసిన వారు. According to the miracles, they should have gone to the law and find out who is Messiah. ఆ సూచక్రియలు అద్భుత కార్యాలు వారు చేసే వాటిని ఆధారం చేసుకుని లేఖనాల్లోకి వెళ్ళి ఈ యేసుక్రీస్తు ఎవరో కూడా తెలుసుకోగలిగిన వారు. When Jesus was crucifying on the cross, కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు మరణించబడుతున్నప్పుడు there was a great earthquake. అదిగో గొప్ప భూకంపం కలిగింది. The temple screen was torn from up to down. దేవాలయపు యొక్క తెర ఆ పై నుండి కిందకు చిరిగింది. Even after all seeing also, they did not believe him as a Messiah. ఈ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఆయన మరణ సందర్భంగా అద్భుత కార్యాలు ఆయన మరణ సందర్భంలో జరిగినవన్నీ చూసినప్పటికీ కూడా యేసుక్రీస్తు మీద ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు. Still they were thinking about Jesus as a deceiver. ఇప్పటికీ కూడా ఇవన్నీ చూసినా కూడా యేసుక్రీస్తును వంచకుడుగా వారు భావిస్తున్నారు. He was cheating a people. అదిగో అతను ప్రజలను మోసగిస్తున్నాడు అంటున్నారు. Whatever he did not do truly. He was cheating people. అదిగో ఆయన బోధించే బోధలు ఎంత మాత్రం సత్యమైనవి కాదు, ప్రజలను మోసగిస్తున్నాడు అంటున్నారు ఆయన్ని. And when we did not understand Christ properly, మనము ఈ క్రీస్తును సరిగా అర్థం చేసుకోలేనప్పుడు,
our hope will go in wrong way. అదిగో మన నిరీక్షణ తప్పుదారిలోకి వెళ్తుంది. Do you understand what I am telling? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? When we did not understand God properly, దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోలేనప్పుడు we put our trust and our hope in wrong way. అది యొక్క మన నిరీక్షణ మన గురి తప్పు విధానములో వెళ్తుంది. Now, they did not understand Christ properly here. అదిగో ఇక్కడ ఈ ప్రధాన యాజకులను పరిసయ్యులు క్రీస్తును సరిగా అర్థం చేసుకున్న వారు కాదు వారు. So we read about the what, because of they did not understand Christ properly, what they did. అదిగో కానీ ఇక్కడ యేసుక్రీస్తును వారు సరిగా అర్థం చేసుకోనందువల్ల వాళ్ళు ఏం చేశారు? Verse 66. 66వ వచనాన్ని గమనించండి. They went and made the tomb secure, sealing the stone and setting the guard. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. They were afraid of the disciples of Jesus. యేసుక్రీస్తు యొక్క శిష్యులను బట్టి వారు భయపడుతున్నారు. ప్రధాన యాజకులు పరిసయ్యులు. They will come and they will steal the body of Jesus. అదిగో యేసుక్రీస్తు శిష్యులు అనబడిన వారు వచ్చి ఆ దేహాన్ని తీసుకొని వెళ్తారని. And what the high priest did? అదిగో ప్రధాన యాజకుడు ఏం చేశాడు? They sent a guard to the tomb. అదిగో కొంతమంది సిపాయిలను పంపించాడు అక్కడికి. And also they secured the tomb. ఆ సమాధిని భద్రము చేశారు అనే మాట They ఉంది. sealed the stone. అదిగో ఆ రాతిని ముద్ర వేశారు. This is what will happen one who did not understand God properly. అదిగో యేసుక్రీస్తును సరిగా అర్థం చేసుకొని పరిస్థితుల్లో వాళ్ళు చేసిన పనులు ఇవన్నీ. If we did not understand God properly, మనము కూడా యేసుక్రీస్తును సరిగా అర్థం చేసుకోలేకపోతే we all will trust and put something on what is unnecessary things. అదిగో యేసుక్రీస్తును సరిగా అర్థం చేసుకోలేనప్పుడు మన నిరీక్షణ మన గురి మన విశ్వాసము కూడా అనవసరమైన వాటి మీద కేంద్రీకృతం అవుతుంది. They did not know who is Jesus. యేసుక్రీస్తు ఎవరో వారికి అర్థం కాలేదు. They did not know about Jesus who is laid in the tomb. అదిగో యేసుక్రీస్తు ఎవరో ఆ సమాధిలో ఉన్న యేసుక్రీస్తు ఉన్నవాడు ఎలాంటి వాడో వారికి అర్థం కాలేదు. Now they were coming and securing the stone. They were అదిగో ఇప్పుడు sealing వారు the వచ్చి stone. సమాధిని భద్రం చేస్తూ ఆ రాతి మీద ముద్ర వేస్తున్నారు. They did not. They believed that we got the stone. We will secure. అదిగో వారు అనుకుంటున్నారు ఆ రాతిని వేసి మనం ముద్ర వేస్తే మనం భద్రతలో ఉన్నాం అనుకుంటున్నారు. Because they have a belief on their authority, their gods, and their seal, government seal. అదిగో వారి యొక్క ఆ రాజముద్ర మీద వారి ప్రభుత్వం మీద వారికి ఉన్న నమ్మకం అది. Our dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, if we don't believe properly and understanding properly our God's power, దేవుని యొక్క శక్తిని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే we will put our trust in useless things and not living things. మన నమ్మిక లేదా మన విశ్వాసము అనవసరమైన వాటి మీద ఉంచుతామే కానీ సరైన వాటి మీద ఉంచలేం. There is no life in stone. అదిగో ఆ రాతిలో జీవము లేదు. Lifeless things. అదిగో జీవము లేని కార్యాలు. So most of the time we also will do like that. ఇలాంటి పనులే మనం చేస్తుంటాం అనేక సార్లు. If we don't understand what is the power of our God, అదిగో మన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు అర్థం కానప్పుడు we put our trust on money. There is no life in there. అదిగో ఇలాంటి జీవము లేని వాటి మీద మన గమనాన్ని ఉంచుతుంటాం. Yeah, we put our trust on money, which is there is no life. అదిగో జీవము లేని ధనం మీద కూడా మనం అనేక సార్లు మన ఏకాగ్రతను ఉంచుతుంటాం. We put our trust on our property, the land which does not have a life. అదిగో జీవము లేనటువంటి ఆస్తులు లేదా స్థలాల మీద మన గురి ఉంటుంది అనేక సార్లు. We put our trust on the job and our education, which there is no life in that. అదిగో మన ఉద్యోగాల మీద మన చదువుల మీద అనేక సార్లు మనం ఎక్కువ నమ్మిక కలిగి ఉంటాం. Most of the time we want to secure our property. మన యొక్క ఆస్తిపాస్తులను మనమే కాపాడుకోవాలని ఆలోచన కలిగి ఉంటాం అనేక We సార్లు. wanted to secure our money and land which we gained. మనకున్న భూములు గాని మనం సంపాదించుకున్న ఆస్తి గాని డబ్బు గాని వాటిని మనమే కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంటాం. Why people are always thinking about money? ఎందుకు ప్రజలు ఎక్కువగా ధనాన్ని గురించి ఆలోచన Why చేస్తున్నారు? always they want to earn more and they want to buy more land?
అదిగో ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా ఆస్తులు సంపాదించి కొనాలి అనే ఆలోచనలో తృష్ణలో ఎందుకున్నారు ప్రజలు? Because their trust is only for money and the property of this land. అదిగో ఈ భూలోకములో ఉండే ఆస్తిపాస్తుల మీద, స్థలాల మీద వారికి ఏకాగ్రత లేదా, వారి గురి ఉంది. They always watching and guarding the things of this world. అదిగో ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన వాటి మీదే వారు మనసు ఉంచుతున్నారు. They were thinking that they have a authority of this world. ఈ లోక అధికారము కలిగి ఉన్నామంటున్నారు అనేక సార్లు. They had that. They were thinking that we have a people who are working for us. They will guard the things. అదిగో మేము అనేక కార్యాలు ఈ లోకములో ఈ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని అనేక కార్యాలు మేము చేస్తున్నాం అనుకుంటున్నారు. They were also thinking like that. అలాగే ఆలోచన చేస్తున్నారు వారు. They thought they had authority over the tomb. అదిగో ఆ సమాధి మీద మనకు అధికారం ఉందనుకున్నారు వీరు. They put a Roman government seal on that. అదిగో రోమా ప్రభుత్వం యొక్క ముద్ర వేశారు ఆ సమాధి మీద. They sent their own soldiers to guard the tomb. అదిగో ఆ సమాధిని భద్రము చేయడానికి అక్కడ అనేక మంది సైనికులను పెట్టారు. But they failed utterly. అదిగో అక్కడ ఖచ్చితంగా వారు ఓడిపోయారు. They failed literally. అదిగో అక్కడ అక్షరార్థంగా ఓడిపోయారు We వారు. read some of the examples from the Bible. దైవ గ్రంథమైన బైబిల్ అనేక ఉదాహరణలు మనం చూసినట్లయితే, When you come to book of Joshua chapter 7, 7వ అధ్యాయం యెహోషువ గ్రంథాన్ని మనం గమనిస్తే, and before that Joshua was telling to Jericho, ఎరికోని గురించి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నప్పుడు, God will give Jericho into our hand. అదిగో ఎరికో పట్టణాన్ని మన చేతికి అప్పగించబోతున్నాడు దేవుడు అన్నప్పుడు, After the victory, no one should take any gold or cloth from this land. కానీ అక్కడ చక్కటి ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఎరికో పట్టణాన్ని మనం స్వతంత్రించుకున్న తర్వాత అక్కడ ఆస్తి గాని, బంగారం కానీ ఏ వస్తువులు మనం ముట్టకూడదని You చెప్పాడు. put your trust on God. దేవుని మీద మాత్రమే మనం నమ్మిక ఉంచాలి. God will honor us. దేవుడు మనల్ని గణపరిచేవాడై ఉన్నాడు. You put everything on fire of this land, Jericho. అదిగో ఎరికో పట్టణంలో ఉన్న సమస్తాన్ని అగ్నిపాలు చేయాలి. When they were fighting, they were going against the Ai, the city అదిగో Ai, ఆ హాయి పట్టణానికి వచ్చారు వారు. and they failed, isn't it? అక్కడ ఓడిపోయారండి వారు. Why they failed? ఎందుకు ఓడిపోయారు? Why they did not have a peaceful mind? అదిగో సమాధానకరమైన మనస్సు లేకపోయింది ఎందుకు? Joshua tearing his cloth and crying in the presence of అదిగో God. దేవుని సన్నిధిలో యెహోషువ వస్త్రములు చింపుకొని బూడిద పోసుకొని అంగలారుస్తున్నాడు. Lord, what is happening here? అయ్యా ప్రభువా, ఏం జరుగుతుంది ఇక్కడ? Why we failed? ఎందుకు మేము ఓడిపోయాం ఈ పట్టణం మీద? They were very little people. అదిగో ఈ హాయి పట్టణస్తులు కొద్దివారే కదా. We sent 2,000, 3,000 men are. అదిగో 3-4 వేల మంది, వేల రెట్లు ఎక్కువ ఉన్నాం మేము. But we failed, Lord. అయినా మేము ఓడిపోయాం ప్రభువా. God was telling to Joshua, అదిగో యెహోషువతో ఇలా చెప్తున్నాడు దేవుడు, cleanse your people. అదిగో నీ ప్రజలయ్యా, There is a sin among you. అదిగో మీ ప్రజల మధ్య పాపం ఉంది. And they were putting the Lord. అదిగో ప్రభువును అక్కడ ప్రభువును ప్రస్తావిస్తున్నాడు. They found Achan. They found the Achan. అదిగో ఆకాను పట్టబడ్డాడు. He was telling to Joshua, ఇప్పుడు యెహోషువతో ఇలాగ చెప్తున్నాడు, I covered the Babylonians things. అదిగో బబులోను యొక్క వస్తువులను తీసుకున్నాను. I covered the gold of this land. అదిగో ఈ భూభాగము యొక్క బంగారాన్ని తీసుకున్నాను, బంగారు కమ్మి. Because I took the gold robe and the gold and silver I took. అదిగో బంగారము వెండి అంత మాత్రమే కాదు, బంగారము యొక్క కమ్మిని అంత మాత్రమే కాదు, షినారు వస్త్రాన్ని Because తీసుకున్నాను. he was worrying about his family future, isn't it? అదిగో తన కుటుంబం యొక్క భవిష్యత్తును గురించి భయపడుతున్నాడు ఆకాను. If we ask Achan, why did you do that, man? ఒకవేళ ఆకాను మనం ఇలా అడిగితే, ఎందుకు చేసావు ఆకాను ఈ పని అంటే, I have children. I was worrying about my future. అదిగో నా భవిష్యత్తును గురించి, నాకు పిల్లలు ఉన్నారయ్యా అంటున్నాడు. And I should have earned something. ఏదో ఒకటి నేను సంపాదించాలి నా కుటుంబం కొరకు. How I don't believe God because I need something to be believed. నేను దేవుని నమ్మలేకపోతున్నాను. ఈ లోకంలో జీవించడానికి ఏదో ఒకటి నాకు కావాలి. Because he coveted. Did he live a happy life? అవి అన్ని చేసిన తర్వాత సంతోషకరమైన జీవితాన్ని అనుభవించగలిగాడు. He put his trust on the gold and the robe of the Babylonians. Did he live? ఆ షినారు వస్త్రం మీద, బంగారు కమ్మి మీద ఉంచిన నమ్మకం దేవుని మీద ఉంచాడా? No. ఎంత మాత్రం లేదు. Because he did not understand God properly. ఎందుకంటే దేవుని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు ఆకాను. He put his trust on the material things of this world, which there is no life. జీవము లేని ఈ లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, నిర్జీవమైన
వస్తువుల మీద మనసు ఉంచాడు. He and his family, whole family died there itself. ఆ దినమే ఆకాను కుటుంబీకులందరూ చంపబడ్డారు. We read about a Ruth family, అదిగో Naomi family. రూతుకు నయోమి కుటుంబాన్ని గురించి మనం చూసినట్లయితే We read in chapter 1 and verse 1. 1:1 మనం గమనించినట్లయితే Here we read a certain man. We are talking about only one man. అదిగో ఒక మనుష్యుని అనే ప్రస్తావన మనం చూస్తాం. 1:1 Here we read about Elimelech, a certain man. ఒక మనుష్యుడైన ఎలీమెలెకు కనబడిన ఒక మనుష్యుడని మనం చూస్తాం. When famine happened in the land of Bethlehem, ఆ బెత్లెహేములో కరువు సంభవించినప్పుడు he had a plan. అదిగో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు He ఎలీమెలెకు. was looking about the Moab land. అదిగో మోయాబు వైపు చూస్తున్నాడు. Here we don't have a food. ఇక్కడ ఆహారం లేని పరిస్థితి. I don't have a future hope. అదిగో భవిష్యత్తును గురించిన ఆ నిరీక్షణ లేదు ఇక్కడ. So he had a plan and he called his wife and 2 sons. They went to Moab land. అది తన భార్యను తన పిల్లల్ని వెంట పెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. After they went to Moab, they lived, isn't it? ఆ మోయాబు వెళ్ళి అక్కడ జీవించారు కదండి. Isn't it? అవును కదా. They got a job. అక్కడ ఉద్యోగం దొరికింది. They earned money. డబ్బు సంపాదించారు. And few days after, they got a relatives there. ఆ కొద్ది దినాల తర్వాత బంధువులు ఏర్పడ్డారు. And also they got a 2 sons got married there. అంత మాత్రమే కాదు, 2 బిడ్డల వివాహాలు కూడా జరిగాయి. Elimelech might have told to himself, అదిగో ఎలీమెలెకు తనలో తాను ఇలాగ అనుకొని ఉంటాడు. I planned wisely. అదిగో చాలా ఆలోచనగా లేదా చాలా తెలివిగా నేను ఆలోచన చేసి ఇక్కడికి వచ్చాను. అదిగో సరైన స్థలం మోయాబును చూశాను. He was very happy about his decision. అదిగో తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తను సమర్థించుకుంటున్నాడు. Why? Everything was going smooth, isn't it? ఎందుకంటే అంతా ప్రశాంతంగా సాగిపోతూ ఉంది కాబట్టి. Money was there, డబ్బు ఉంది, job there, ఉద్యోగం ఉంది, 2 sons were married, 2 పిల్లల వివాహం జరిగింది, so relatives are there, బంధువులు ఏర్పడ్డారు. no problem. ఏ సమస్య లేదు. Life is going so smooth. అది అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. Many believers are thinking in that way. అదే విధానాల్లో అనేక ప్రజలు కూడా వెళ్తున్నారు. Even you are getting a job which is not according to the will of God. అనేక సార్లు ఎంతో మంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, కానీ దేవుని చిత్తానుసారంగా వారు ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు. You are earning the money which is not according to the right way of God. డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు నీవు, కానీ సరైన విధానంలో సంపాదించట్లేదు. You are getting married for your children which is not according to the Bible. అదిగో నీ పిల్లలకు వివాహాలు జరిగిస్తున్నావేమో, కానీ దేవుని వాక్యానుసారంగా జరిగించలేకపోతున్నావు. You are thinking that everything is going smooth thus far. అదో ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగా సాగిపోతుంది అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. No problem, brother. ఏ సమస్య లేదు బ్రదర్. See, the believers all are coming to the assembly. They are very poor. అదిగో చూడండి, సంఘానికి వచ్చే వాళ్ళందరూ మాకంటే చాలా పేదవాళ్ళండి. Those who are seeking God, they are poor. అదిగో మా పక్కన కూర్చునే వాళ్ళు ఇంకా పేదవాళ్ళు. See, the servants of God, they are working, they are serving God. Their children did not get married and they did not get a job there. అదిగో సేవకుడు కష్టపడి సేవ చేస్తున్నా కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళ పిల్లలకి వివాహాలు జరగలేదండి. Even we don't come to the church, we are so happy, మేము brother. అంతా ఎక్కువగా మందిరానికి రాకపోయినా కూడా మేము బాగానే We have ఆశీర్వదించబడ్డాం. a money, brother. మేము బాగా I సంపాదించుకుంటున్నాం. got married. I got beautiful నాకు woman. వివాహం జరిగింది మంచి అందమైన స్త్రీతో. Yes, I'm going. Life is going smooth. అదిగో జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అనుకుంటున్నాడు. And he was thinking and telling like that. అలాగే అంటున్నాం, అనేక సార్లు ఆలోచన కూడా చేస్తున్నాం. Years were passing by. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. And here we read that the head of the family, Elimelech, died. అదిగో కుటుంబ యజమాని అయిన ఎలీమెలెకు చనిపోయాడు. Verse 5 it's mentioned 2 sons of Mohan and Shilon died. మహలోను కిలియోను అనబడిన 2 కుమారులు కూడా 5వ వచనంలో చనిపోయారు. Now ఇప్పుడు Naomi in Moab, they were hearing the news from Bethlehem. అదిగో ఇప్పుడు మోయాబులో ఉన్నారే, కానీ బెత్లెహేమును గురించిన సమాచారం వింటున్నారు వారు. In verse 6 it is mentioned like this. 6వ వచనములో ఇలాగ ప్రస్తావించబడింది. The Lord had visited his people in giving them bread. అదిగో వారికి ఆహారం ఇవ్వడానికి బెత్లెహేములో ఉన్న తన ప్రజలను దేవుడు దర్శించాడన్న వార్త మోయాబులో ఉండి విన్నారు. The other people were living in Bethlehem still. అదిగో అక్కడ ఉన్న ప్రజలు బెత్లెహేములోనే ఉన్నారు ఇంకా. The man Boaz was still alive and they were living in the land. అదిగో ఆ బెత్లెహేములో అక్కడ ప్రజలు కొంతమంది అక్కడే ఉన్నారు ఇంకా. Even they were trust on God who provides.
అదిగో దేవుడు సమృద్ధినిచ్చే దేవుని మీద వారు నిరీక్షణ ఉంచి ఆధారపడి జీవిస్తూనే ఉన్నారు. You may be suffering famine in your life for certain times. అనేక సార్లు నీ వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం లేకపోవచ్చు. It is for certain times, not permanently. అన్ని సార్లు కాదు కానీ కొన్నిసార్లు God will visit his people who are trusting him. ఎవరైతే దేవుని యందు నిరీక్షణ ఉంచుతారో ఆ ప్రజలను దేవుడు దర్శించేవాడుగా ఉన్నాడు. God will visit his people who are serving him. అదిగో దేవుని సేవించేవారిని దేవుడు దర్శించేవాడుగా ఉన్నాడు. God will give them the bread who are waiting for him. దేవుని కొరకు ఎదురు చూసే వారికి ఆయన ఆహారం ఇచ్చేవాడు. Our brothers and sisters, నా ప్రియమైన సహోదరి when సహోదరులు, famine comes in your mind, when famine comes in your life, famine, dryness, ఒక నిర్జీవమైన స్థితి, ఎండిపోయిన స్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు you don't lose your hope. అదిగో నీ నిరీక్షణ నువ్వెంత మాత్రం కోల్పోవద్దు. You don't look on other people's life. అదిగో ఇతరుల జీవితాల వైపు కూడా చూడవద్దు. You don't look about the rich people of this world. ఈ లోకములో ఉన్న ధనవంతుల వైపు చూడవద్దు. నువ్వు You don't seek your own idea, your own guarding. అదిగో నీ దేవుని వైపే నువ్వు చూడాలి. And you put all trust on God. అదిగో సంపూర్ణమైన నమ్మిక దేవుని మీద ఉంచాలి. Here we read about the Pharisees and the chief priests. అదిగో ఇక్కడ పరిసయ్యులు ప్రధాన యాజకుల గురించి మనం చూస్తున్నాం. They did not understand God properly. అదిగో వారు దేవుని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. They were thinking that Jesus was a deceiver. అదిగో అతను వంచకుడుగా అర్థమైంది వీళ్ళకి. So they were trying to God and is sealing the stone which there is no life. అదిగో జీవము లేని ఆ రాతిని ఆధారం చేసుకొని దాన్ని భద్రం చేయాలనుకుంటున్నారు వీళ్ళు. Come to the verse chapter 28, Matthew chapter 28 28వ అధ్యాయానికి వద్దాం. చూడండి మత్తయి సువార్త verse 1. We read like this. 1వ వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చూడగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని. Yeah, here also we read about the disciples of Jesus, isn't it? ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శిష్యుల గురించి కూడా మనం చూస్తాం ఈ వచనాల్లో. They also were coming. Why they were coming? For what reason they were coming? వారు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఉన్నారా? మీరందరూ ఇక్కడే ఉన్నారా? The Pharisees and the chief priests were guarding the tomb. అదిగో పరిసయ్యులు, శాస్త్రులు, ఆ ప్రధాన యాజకులు కూడా సమాధి యొద్దకు వచ్చారు. They were worrying about the stone. If the disciples moved and stilled. వారి బాధ ఏంటంటే ఈ శిష్యులు ఆ రాయిని తొలగించి యేసు ప్రభు దేహాన్ని తీసుకువెళ్తారని. Now the disciples of Jesus, the women were coming to the tomb. అదిగో యేసుక్రీస్తు శిష్యులు కూడా సమాధి యొద్దకు వచ్చారు. Here they were also coming for the tomb. వారు కూడా సమాధి కొరకే వచ్చారు. Are they coming for where they were coming for the tomb? అదిగో వారు సమాధి కొరకు వచ్చారా? Isn't it? They wanted to see the tomb. వారు సమాధిని చూడడానికి వచ్చారా? They wanted to see the stone. వారు రాయిని చూడడానికి వచ్చారా? They wanted to come to God the tomb. అదిగో సమాధిలో ఉన్న దేవుని యొద్దకు వచ్చారా వారు? Here we read in verse chapter 28 verse 1. It seems like they were also coming to the tomb. అదిగో వారు కూడా వచ్చారు అనే మాట మనం చూస్తాం ఈ వచనాల్లో. But they did not come for the tomb. అదిగో వారు సమాధి కొరకు రాలేదు. Here we read verse 5. 5వ వచనంలో మనం చూస్తాము. The angels answered and said to woman, I know that you seek Jesus who was crucified. 5. Verse 5. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. Yeah, the angel was telling to the woman, అదిగో అక్కడ ఉన్న స్త్రీలతో దేవదూత ఇలా చెప్తున్నాడు, I know నాకు తెలుసు why you came here. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. You were seeking the Christ who was crucified. అదిగో సిలువ వేయబడిన క్రీస్తును మీరు ఇక్కడ వెతకడానికి వచ్చారు. They did not come for the stone. అదిగో వారు రాయి కొరకు రాలేదు. They did not come and secure God the tomb. అదిగో ఆ సమాధిని భద్రం చేయడానికి ఎంత మాత్రం రాలేదు But వారు. they came to the tomb to see the crucified Jesus. అదిగో సిలువ వేయబడిన క్రీస్తును చూడడానికి వచ్చారు సమాధి యొద్దకు. They were also worrying. వారు కూడా బాధ కలిగి ఉన్నారు. Why? For what they were worrying? ఎందుకు వారి బాధ ఏంటి? Turn our Bibles to Mark chapter 16. 16వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 16 verse 3. 3వ వచనం. They said among themselves, who will roll away the stone from the door of the tomb? వారు ఆదివారమున పెద్దల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి
మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండెను. Yeah, here they were discussing about themselves. వారికి వారే చర్చించుకుంటూ ఉన్నారు. What they were telling about themselves? వారి గురించి వారు ఏం మాట్లాడుకుంటారు? Already they were preparing something for the saint and all, for the body of Jesus. యేసుక్రీస్తు శరీరం కొరకు అనేక సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని వస్తున్నారు. They were also coming in the morning, early in the morning. వారు సూర్యోదయం కాకముందే బయలుదేరి వచ్చారు. And here they were discussing on the way to the tomb. అదిగో అక్కడ సమాధి వద్దకు వెళ్ళేటప్పుడు వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. Who will roll away the stone from the door of the tomb? అదిగో సమాధి ద్వారం యొద్ద నుండి ఆ రాయిని ఎవరు తొలగిస్తారు, మనకు ఎవరు సహాయం చేస్తారు అనుకుంటూ They were వస్తున్నారు. also worrying about the stone. వారు సమాధి రాయిని గురించే ఆలోచన చేస్తున్నారు. కానీ They are women they came. అక్కడికి వచ్చిన వారందరూ స్త్రీలై ఉన్నారు. They did not have the strength to roll away the stone. అదిగో ఆ రాయిని దొర్లించాలి, మనం దొర్లించే వారు ఎవరు లేరని. And what they would have done? వారు ఏం చేశారు వచ్చి? What they would have done? వాస్తవానికి వారు ఏం చేసి ఉండాలి? They would have called to the disciples, the men who is strong. వాస్తవానికి పురుషులుగా ఉన్న బలమైన వారైన శిష్యుల్ని వెంటబెట్టుకొని రావాలి వాళ్ళు. Hello, disciples of Jesus, come with us. అదిగో యేసుక్రీస్తు శిష్యులారా మాతో పాటు రండి. You don't do anything. మీరు ఏం చెయ్యొద్దు అక్కడ. And just roll away the stone from the tomb. మీరు బలమైన వారు కాబట్టి ఆ రాయిని తొలగించండి మీరు. We will do all to the Jesus body. అదిగో యేసుక్రీస్తు దేహానికి చేయవలసిన కార్యాలన్నీ మేము చేస్తాం. Otherwise they would have called on some other men. అంత మాత్రమే కాదు, ఇంకెవరినైనా పిలిచి ఉండాల్సింది But వాళ్ళు. they did not call anybody. కానీ వారు ఎవరిని పిలవలేదు. Because already Jesus' disciples was fear and they were in the locked room. అదిగో వారు ఆ ఒక గదిలో ఆగి ఉన్నారు, ఎందుకంటే వారు భయపడి ఉన్నారు శిష్యులు. Disciples already there. 11 disciples were fear and they were in the locked room. అదిగో వారు మూసివేయబడిన గదిలో ఉన్నారు 11 మంది శిష్యులు. వారు భయపడి, But they did not call anybody. వారు ఎవరిని పిలవలేదు. Early in the morning they were coming to see crucified Jesus. తెల్లవారక ముందే సిలువ వేయబడిన క్రీస్తును చూడడానికి వస్తున్నారు వారు. They were preparing themselves and they preparing some sense to the body of Christ. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు దేహం కొరకు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని వచ్చారు. On the way they were talking to one another, who will roll away the stone for అదిగో us? వారి మధ్యలో వారి సంభాషణ ఏంటంటే మన కొరకు ఆ రాయిని దొర్లించే వారెవరు? Here we read in Mark chapter 16, Gospel chapter 16 verse 4. 4వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. Wow, ఆ రాయి ఎంతో పెద్దది. what a beautiful verse. ఎంత ఆశ్చర్యకరమైన వచనం అండి. When they came, వారు వచ్చారు. when they lifted their eyes on the tomb, ఎప్పుడైతే వారి కనులెత్తి ఆ సమాధి వైపు చూశారో, it was already rolled away from the door of the tomb. అదిగో సమాధి ద్వారమున ఎదురుంటే దొర్లింపబడి ఉండట చూచారు. Who rolled it away? ఎవరు దొర్లించారు దాన్ని? Angel came and rolled it away. అదిగో దేవదూతలు వచ్చి వాటిని దొర్లించారు. Here we read the two peoples. అదిగో ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉన్నారు. They were also early in the morning came to Pilate. అదిగో ఉదయాన్నే లేచి పిలాతు యొద్దకు వచ్చిన వారు ఉన్నారు. And they were trying to guard the tomb. అదిగో వారు సమాధిని భద్రం చేయాలనే ఆలోచనతో వచ్చారు. Here we read about the disciples of Jesus, the women. అదిగో ఇక్కడ స్త్రీలు ఉన్నవారు, యేసుక్రీస్తు వెంబడించిన స్త్రీలు, They also coming in early in the morning. వారు కూడా తెల్లవారుజామునే వచ్చారు. But they did not worry about the stone. అదిగో వారు రాయిని గురించి ఆ భయం లేదు వారికి. They were seeking the crucified Jesus. సిలువ వేయబడిన క్రీస్తును వెతుక్కుంటూ వచ్చారు. When they were seeking the crucified Jesus, అదిగో సిలువ వేయబడిన యేసును చూసారు వచ్చారు. which is so large for us to move, అదిగో ఆ రాయి దొర్లించడం మనకు కష్ట సాధ్యం. which they do not know, which they did not have a strength to roll away. అదిగో ఆ రాయిని దొర్లించే శక్తి మన ఎంత లేదనుకున్నారు. But God honored the faith. అదిగో వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. When God sent the angels and rolled away the stone from the tomb. దేవదూతలను పంపించి దేవుడు ఆ రాతిని దొర్లింపజేశాడు. There is a verse in the Bible, isn't it? ఆ మాటలే బైబిల్లో కనబడుతున్నాయి. Proverbs chapter 8 verse 17 we read like this. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, I love those who love me, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. and those who seek me early shall find me. అదిగో నిజముగా ఎవరు నన్ను వెతుకుతారో వారికి నేను కనబడతాను, నన్ను కనుగొంటారు. Those who are seeking early in the morning,
they will find me. అదిగో ఎవరైతే ఏకుమ జామునే నన్ను వెతుకుతారో వారికి నేను కనుగొనబడతాను. That is true, isn't it? అది నిజము కదండి. They were seeking crucified Jesus, అదిగో సిలువ వేయబడిన క్రీస్తును వారు ఎత్తుకుతున్నారు. which they could not roll away. God rolled away. వారు ఆ ప్రయత్నములో వారు వస్తుండగా వారు దొర్లింపలేని రాయిని దేవుడే దొర్లింపజేశాడు. When they came without strength, అదిగో బలము లేకుండా వచ్చారు వారు అక్కడికి. when they came, which is very large to move, అదిగో పెద్ద సమాధి పెద్ద రాయి వద్దకు వచ్చారు. God moved it, isn't it? అదిగో దేవుడు దాన్ని దొర్లింపజేశాడు. For who? ఎవరి కొరకు? Those who seek Him. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో వారి కొరకు. Those who want to guard their property, అదిగో దేవుణ్ణి ఆస్తిగా కావాలనుకునేవారు. they got a surprise. అదిగో వారు ఆశ్చర్యపడ్డారు. They could not do with their own strength. అదిగో వారి శక్తి సామర్థ్యాలతో వారు చేయలేరవి. Their God cannot secure the stone. అదిగో ఎవరు కూడా ఆ సమాధిని భద్రం చేయలేరు. But here, those who are seeking for Christ, అదిగో ఇక్కడ క్రీస్తును ఎత్తుకుతున్న వారు God rolled it away from heaven. అదిగో పరలోకము నుండే దాన్ని దొర్లింపజేశాడు. This incident take me to the Old Testament example. అదిగో ఈ సందర్భాన్ని పాత నిబంధన యొక్క ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే Here in the Mark chapter 16 we read that they lifted their eyes and saw the tomb, open tomb. మార్కు సువార్త 16వ అధ్యాయములో వారు కనులెత్తి ఆ సమాధి వైపు చూడగా ఆ సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడి ఉంటే చూచారని మనం చూసాం. We know a man in the Old Testament పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడండి. who honored his faith. God honored his faith. అదిగో ఈ దేవుడు అతని విశ్వాసాన్ని గణపరిచాడు. He also lifted his eyes 2 times in the same chapter. అదే అధ్యాయం ఒకే అధ్యాయములో 2 సార్లు కనులెత్తి దేవుని వైపు చూసినట్టుగా మనం చూస్తాం. Did you get him? Who is he? ఎవరో అర్థమైందా మీకు? Come to the book of Genesis. ఆదికాండం వైపు మనం గమనించండి. Come to chapter 22 of Genesis. 22వ అధ్యాయం ఆదికాండం. Here we read chapter 22 verse 1. మొదటి వచనములో ఇలాగ చూస్తున్నాం మనం. Now it came to pass after these things that God tested Abraham, he said, here I am. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. God is telling to Abraham, take your son whom you love more. అయ్యా నీవు ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుని తీసుకొని రమ్మన్నాడు దేవుడు. Go to the mountains which I show you in Moriah. నేను చూపించున్న ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళు. Here we read in verse 4 verse 4. 4వ వచనం చూడండి. మరునాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి. First time it is mentioned, he lifted his eyes on the far place. అదిగో మొట్టమొదటిసారి రాయబడింది ఇక్కడ దూరము నుండి కనులెత్తి ఆ స్థలాన్ని చూచాడు అని. He found the place where God asked him to go. ఎక్కడికైతే దేవుడు వెళ్ళమన్నాడో ఆ స్థలాన్ని దూరము నుండి కనులెత్తి చూచాడు. And he offered Isaac there by faith. విశ్వాసముతో తన నేత్రాలు అక్కడ నిలిపాడు. So he stretched his hand to slay him. He stretched his hand to slay him. అదిగో He stretched his hand to knife and slay to Isaac. అదిగో ఇస్సాకును వధించడానికి తన కత్తి ఎత్తాడు. Here we read verse 11. అక్కడ 11వ వచనంలో మనం గమనించండి. The angel of the Lord called him from heaven, said, Abraham, Abraham. 10వ వచనంలో అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహాం అని అతని పిలిచి అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. Here we read, do not lay your hands on Isaac. అదిగో నీ చెయ్యి ఐసాకు మీద వేయొద్దన్నాడు. God honored Abraham there. అబ్రహామును దేవుడు గణపరిచాడు. We read second time. రెండవసారి మనం చూస్తాం. Verse 13 we read about Abraham lifted his eyes and looked. అబ్రహాము కనులెత్తి చూడగా ఆ పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టు కనబడెను అనే మాట మనం చూస్తున్నాం. Here we find in verse 3 it is mentioned, early in the morning Abraham went from home. అదిగో ఇంటి యొద్ద నుండి తెల్లవారుజామున అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. In verse 4 we read,
he lifted his eyes and saw మూడవ the place వచనములో where God. తెల్లవారినప్పుడు అబ్రహాం బయలుదేరాడు. నాలుగో వచనములో ఆ దేవుడు చూపించిన చోటును కనులెత్తి చూచాడు. In verse 13 we read that Abraham lifted and looked the ram which was caught in the bush. ఆ ముండ్ల పొదలలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్ల వధించబడడానికి సిద్ధంగా ఉన్న ఆ గొర్రె పిల్లను కనులెత్తి చూచాడు. 13వ వచనములో In between these two lifting eyes, ఈ నాలుగో వచనములో కనులెత్తి చూసేదానికి 13వ వచనంలో కనులెత్తి చూచారు. ఈ రెండింటి మధ్య something happened very interesting. చాలా ఒక ఇంట్రెస్ట్ అయిన సందర్భం జరిగింది అక్కడ. In verse 11, just see that verse. ఆ 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, The angel of the Lord called him from heaven. అదిగో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహాం అని పిలిచెను. Those who are seeking God, they were lifted eyes and looking him. దేవుణ్ణి వెతికేవారు వారి కనులు పైకెత్తి దేవుని వైపు చూస్తున్నప్పుడు, And what God does, God looked down from heaven. అదిగో పరలోకము నుండి మీరు కనులెత్తి పైకి చూస్తే పరలోకము నుండి ఆయన కిందకి చూస్తున్నాడు. When our eyes are fixed on Christ, అదిగో మనము క్రీస్తు మీద మన దృష్టి మళ్ళించినట్టయితే, when we look upon God who is provide everything, మనకు అన్ని సమస్తం అనుగ్రహిస్తున్న దేవుని వైపు మన కనుదృష్టి ఉంచగలిగితే, then God will honor, look down those who are seeking him. అదిగో ఆయన వెతికేవారు ఆయన వైపు చూసేవారిని ఆయన గణపరిచి దేవుడు మన వైపు చూసేవాడుగా ఉన్నాడు. Do you think who kept the ram there? మీకు తెలుసా అక్కడ గొర్రె పిల్లని ఎవరుంచారు? Who kept? ఎవరుంచారు? Was the disciple, was the shepherds were there? అక్కడ ఎవరైనా గొర్రెల కాపర్లు ఉన్నారా? Only one caught in the bush. కేవలం ఒకే ఒక గొర్రె పిల్ల ఉందా పొదలో? That also exact place where God asked Abraham to go. అది కూడా ఎక్కడ ఉంది అంటే అబ్రహామును దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో కరెక్ట్ గా ఆ స్థలంలోనే ఉంది అది. God already knew it. అదిగో దేవుడు ముందే అక్కడ నిర్ణయించాడు. God already provided it. అదిగో ముందుగానే ఇచ్చాడు దేవుడు. God already kept the ram there. అదిగో అబ్రహాముతో పిలవక ముందే దేవుడు అక్కడ గొర్రె పిల్ల ఉంచాడు. He already came and waiting to see Abraham. అదిగో ఇంకా అక్కడికి వచ్చి అబ్రహాము వైపు చూస్తున్నాడు దేవుని వైపు. He already came there. అదిగో వచ్చేసాడు అబ్రహాం When అక్కడికి. Abraham came and lifted his eyes, he saw God's provision. అబ్రహాము ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఆ కనులెత్తి చూశాడో అవసరమైనది అక్కడ ఉంచాడు దేవుడు. Those who are seeking God, God already provided everything for us. అదిగో దేవుని కొరకు ఎదురు చూసేవారు దేవుని వెతికేవారు దేవుడు ఆల్రెడీ మనకు ఇచ్చేసాడు అని God గ్రహించాడు. gave us a strength. అదిగో దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. God opened the way. మనకు ద్వారాన్ని తెరిచాడు ఆయన. God gave us the people who are helping us. అదిగో మనకు సహాయం చేసే ప్రజలు సిద్ధపరుస్తాడు ఆయన. But what we have to do, కానీ మనం ఏమి చేయాలి? we should not put our eyes on the people. అదిగో ప్రజల వైపు మన దృష్టి మలచకూడదు. We should not worry about the provision. అదిగో మన యొక్క ఆహారాన్ని గురించి మనం భయపడకూడదు. When Isaac was asking Abraham, ఆ ఇస్సాకు అబ్రహామును అడిగిన సందర్భం, Father, I know you are a good father అదిగో నీవు మంచి తండ్రి అన్న సంగతి నాకు తెలుసయ్యా. because you taught me about the offering. అదిగో నాకు బలిపీఠం బలి అర్పించే విధానాన్ని నేర్పించావు నీవు. You taught me about the burnt offering. How అదిగో it should be done. అదిగో దహన బలి ఎలాగ అర్పించాలో నాకు నేర్పించావయ్యా. Here is a wood. అదిగో ఇక్కడ కట్టెలు ఉన్నాయి. We have a fire. అదిగో అగ్ని ఉంది, నిప్పు Where ఉంది. is the ram? అదిగో గొర్రె పిల్ల ఎక్కడయ్యా? What is the good father and faithful father answered is Isaac. అదిగో ఆ విశ్వాసము కలిగిన మంచి తండ్రి అదిగో అబ్రహాము ఇస్సాకు జవాబిస్తున్నాడు. We will see afterwards, man. మన తర్వాత చూసుకుందాములే అన్నాడా? Our servants will bring it up. అదిగో సేవకులు వెనక తీసుకొస్తారులే అన్నాడా? I do not know. We will see afterwards. దాని సంగతి నాకు ఇంకా అవగాహన లేదు, తర్వాత ఆలోచిద్దాంలే You అన్నాడా? shut up your mouth. Why you are asking like these questions? నోరు మూసుకొని ఉండరా, నువ్వే నన్ను ప్రశ్నించేది అన్నాడా? You should obey me. నువ్వు నాకు లోబడాలి. I am father or your father. నేనా తండ్రి, నువ్వా తండ్రివి. You shut up your mouth. You follow me. What am I telling you? You do it. నేను ఏదైతే చెప్తానో అది చేస్తూ నోరు మూసుకొని నన్ను వెంబడించు. That is what many times we answer to our family, no? అనేక సార్లు మన కుటుంబంలో కూడా ఇలాంటి సమాధానాలు మనం చెప్తుంటాం కదా. Yeah, what are we going to do to our family and our children? అయ్యా ఏం చేయాలి మా కుటుంబం కొరకు, పిల్లల కొరకు? I do not know, ma. నాకు తెలియదు. And I do not know. I'm worrying about that.
అదిగో నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. I asked to that brother and this brother helping అదిగో him, ఆ మిగతా బ్రదర్ సహోదరులు నేను అడుగుతున్నాను సహాయం కొరకు. and I hope that they will help me. ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేస్తారని నాకు నిరీక్షణ When ఉంది. continually asking the same question to you by your husband or wife, by your children, అదిగో నీ పిల్లల నుండి గాని భార్య భర్తల యొక్క నుండి గాని ఇదే ప్రశ్న వచ్చినప్పుడు we will get angry, మనకు కోపం వస్తుంది కదా. we will tell you, వాళ్ళకి ఇలా చెప్తాం, I am also human like you. నేను కూడా మీలాగా మనిషినే, I am also worrying same like you. మీరు ఎలా బాధపడుతున్నారు అదే బాధ నేను కూడా పడుతున్నాను. Shut up your mouth. I will see somehow. ఎలాగో నేను చేస్తానులే, నోరు మూసుకొని ఉండండి అంట. What we should tell? ఏం చేయాలి, ఏం చెప్పాలి మనం? God will provide. దేవుడు సిద్ధపరుస్తాడు. We have a God. మనము దేవునికి చెందిన వారం. He gave his life. అది ఆయన దేవుడు మన కొరకు జీవాన్ని He ఇచ్చాడు. asked you to live on this earth. ఆయన జీవితాన్ని మన కొరకు ఇచ్చి మనం జీవించమన్నాడు ఈ భూమి మీద. When he asked us to do something, ఏదైనా దేవుడు మనల్ని చేయమని చెప్పినప్పుడు he will provide for us. అదిగో దాని కొరకు కావలసిన ఆయనే సిద్ధపరుస్తాడు. Abraham, whatever he can, he was doing. అదిగో అబ్రహాము చేయగలిగినవన్నీ చేస్తున్నాడు అబ్రహాం. Said it? అవునా కాదా? What about this women in the Matthew chapter 28? 28వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం ఏం చూసాం? In the night they were preparing the scent. ఆ రాత్రే ముందుగానే సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకున్నారు. They kept all in the beautiful vessels. అదిగో చాలా చక్కటి అందమైన పాత్రల్లో వాటిని నింపుకున్నారు. With the preparation, they were walking early in the morning coming to the tomb. అదిగో తెల్లవారుజామునే వారు సిద్ధపాటుతో ఆ సమాధి యొద్దకు చేరి వచ్చారు. They were also talking about the stone. అదిగో వారు కూడా రాతిని గురించి మాట్లాడుతున్నారు. Which they cannot themselves rolled it up. అదిగో వారికై వారు తొలగించలేనటువంటి ఆ భారభరితమైన రాతిని గురించిన ఆలోచన ఉంది వాళ్ళకి. They also, the women, whatever they can, they did it. అదిగో ఇక్కడ కూడా స్త్రీలు వాళ్ళు చేయవలసినవన్నీ వాళ్ళు చేసి వచ్చారు అక్కడికి. Isn't it? అవునా కదా? When Jesus was telling to disciples, go step into the boat a little further. అదిగో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఇలాగ చెప్పాడు, ఆ పడవను కొంచెం లోతుకు నడిపించండి అని. Spread your net. అదిగో మీ వలలు వేయండి. Whatever they can do, they have to do. అదిగో మీరు చెయ్యవలసింది మీరు చెయ్యాలి. Isn't it? అవునా కాదా? God did not move the boat. అదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పడవను ఆ లోతుకు నడిపించలేదు. Jesus did not spread the net for them. అదిగో వారి కొరకు యేసుక్రీస్తు వల విసరలేదు. That the disciples can do. అవి ఏ శిష్యులు చేయగలిగిన పనులు. Abraham, whatever Abraham did, he can do it. అబ్రహాము ఏదైతే చేయగలిగాడో అవన్నీ చేశాడు. The women, whatever they can do, they will do it. ఇక్కడ స్త్రీలు కూడా వాళ్ళు చేయవలసిన పనులన్నీ వాళ్ళు చేశారు. The disciples, whatever they can do, they have to do it. ఇక్కడ శిష్యులు కూడా వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేయాలి. What is the other side? మరి ఒక వైపు ఏంటి? Whatever we can't do, our God will do it. మనము చెయ్యలేనివి ఆయన చేస్తాడు. The Abraham did not bring the ram there. అదిగో అబ్రహాము గొర్రె పిల్లను అక్కడికి తేలేదు. But God already kept the ram there. అదిగో అక్కడ ముందుగానే ఆ గొర్రె పిల్లను సిద్ధపరిచాడు. The women cannot roll away the stone which is very large of them. అదిగో ఈ స్త్రీలు ఆ పెద్దదై ఉన్న రాయిని దొర్లించలేరు. But God sent the angel to roll away the stones from the tomb. అదిగో ఆ సమాధి మీద ఉన్న రాయిని దొర్లింపడానికి దేవుడు దేవదూతలను పంపించాడు. When the disciples spread the net according to the Jesus voice, యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున వారు వల విసిరారు. God sent all the fish to the net. అదిగో ఆ పడవ ఆ వలలోకి చేపలన్నింటి ప్రభువే పంపించాడు. They could not rope it to the shore. అదిగో ఆ ఒడ్డుకు ఆ వలను లాగలేకపోయారు వాళ్ళు. Whatever the God we have, అది ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. Almighty God we have. మహిమ కలిగిన దేవుడు ఆయన గొప్ప దేవుడు. Our brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, seek God alone. అదిగో వ్యక్తిగతంగా ప్రభువును వెతుకుదాం. Understand him rightly. సరిగా అర్థం చేసుకుందాం ప్రభువుని. Are you sure where you are, it is the God chosen place? నీకు అర్థమైందా? దేవుడు నిన్ను ఎన్నుకున్న పాత్రగా నీకు అర్థమైందా? Are you doing the job which God asked you to do? అదిగో దేవుడు చేయమన్న ఉద్యోగంలోనే ఉన్నావా? Dear young brothers and sisters, నా ప్రియమైన యవన బిడ్డలారా, who are seeking a job, అదిగో నీవు ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారా? who wants to get married early, అదిగో ఇంకా వివాహాలు చేసుకోవాల్సిన వారు ఉన్నారు. and sometime the children and the young people will come and ask to us, isn't it? కొన్నిసార్లు పిల్లలు ఇలాగ అడుగుతారు మనల్ని. So many years, so many months I was waiting for the job.
చాలా నెలలో సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం కొరకు ఎదురు I చూస్తున్నాను, did not get a job. నాకు ఉద్యోగం రావట్లేదు. Everyone will pray for us. They will say the prayer request to the assembly. అనేక సార్లు ఇది ప్రార్థన అవసరతల్లో సంఘంలో ప్రకటిస్తూ ఉంటారు. All the assembly believers will pray honestly, isn't it? అది చాలా గౌరవంగా అందరూ కూడా విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటారు. That suddenly that boy or girl is coming to the assembly and telling the good news. ఒక దినాన ఆ యవనస్తులో యవన బిడ్డ వచ్చి ఆ శుభవార్త చెప్తారు సంఘంలో. I got offering letter from the job. అదిగో ఉద్యోగం కొరకు నాకు లెటర్ వచ్చింది. But the point is, కానీ వచ్చిన చిన్న సమస్య ఏంటంటే Sunday also I should work. ఆదివారం కూడా నేను ఆ ఉద్యోగం చేయాలి, పని చేయాలి. And in the evening I don't find the time to go to the assemblies, Bible studies. And సాయంకాలం ఉండే సాయంకాల కూడికలకు హాజరవ్వడానికి కూడా వీలు కాని ఉద్యోగం ఇది. I do not know whether it is the will of God or not. ఇది దేవుని చిత్తమా కాదా ఈ ఉద్యోగం చేయడం నాకు అర్థం కావట్లేదు అంట. Please pray for me honestly. ఇప్పుడు సంఘ పెద్దలకు సంఘంలో చెప్తారు నా కొరకు ప్రార్థన చేయండి అని. If like this offering comes, is it the will of God or not? ఇలాంటి అవకాశాలు వస్తే నిజంగా దేవుని చిత్తం అంటారా? Isn't it? అవునా కాదా? We have a confusion, isn't it? అక్కడ కొంత గందరగోళంలో ఉంటాం మనం. There we don't seek the God. ఆ సమయంలో మనం దేవుణ్ణి వెతకం, We don't read the Bible. దేవుని వాక్యం చదవం. Some of the will already revealed in the Bible. ముందుగానే మన కొరకు మన పరిస్థితులను బట్టి మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు ఆయన వాక్యంలో. Some of the will of God already revealed in the Bible. అదిగో దేవుని చిత్తాలు అన్ని కూడా మన విషయంలో ముందుగానే దేవుడు పొందుపరిచాడు బైబిల్లో. What are those? అవి ఏంటివి? And worship the God together in as assembly on the first day of the morning. ఆదివారం మొదటి దినం ఆదివారం ఉదయాన్నే ప్రభువు సన్నిధికి వచ్చి ఆరాధించాలనా? Do not forsake the assembly meetings. అదిగో స్థానిక సంఘములో జరిగే కూడికల్లో అశ్రద్ధ చేయవద్దు. Live faithfully. విశ్వాసముగా జీవించు. Live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. And you should not marry unbelievers. అదిగో అవిశ్వాసులని వివాహం చేసుకోకూడదు. This is all revealed will of God. ఇవన్నీ కూడా దేవుని చిత్తాలన్నీ పొందుపరిచాడు బైబిల్లో. We should not have doubt according to this. ఈ పరిస్థితులను బట్టి మనం వాటిని అనుమానించడానికి వీల్లేదు. So whenever you get a job and a marriage proposal, ఒక వివాహ సంబంధం కావచ్చు, అది నీ ఉద్యోగం కావచ్చు. if that is a job which no time to go to the assembly, ఒకవేళ ఆ ఉద్యోగం సంఘానికి లేదా కూడికలకు వెళ్లే అవకాశం లేనిదైతే, we are very sure that is not the will of God. ఖచ్చితంగా అది దేవుని చిత్తమైన ఉద్యోగం కాదు అని గమనించాలి. Because God does not want you to away from the assembly and the assembly gatherings. అంత మాత్రమే కాదు, దేవుడు ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చే ఉద్యోగాలు దేవుడు ఎప్పుడు మనం సంఘానికి దూరంగా ఉంచేవి, సంఘ సహవాసానికి దూరంగా ఉంచే విధంగా దేవుడు ఇవ్వడు. There you put your trust on the job, అప్పుడు నీవు ఆ ఉద్యోగం మీద నమ్మిక ఉంచాలి. which there is no life. If you put the trust on the job, which there is no life, ఒకవేళ ఆ నిర్జీవమైన ఉద్యోగం మీదే నీవు నమ్మిక ఉంచినట్లయితే, and God will show who He is. దేవుడు ఎవరో నీకు అప్పుడు చూపిస్తాడు. దేవుడు Who is true God? నిజమైన దేవుడు ఎవరో అప్పుడు చూపిస్తాడు నీకు. Isn't it? అవునా కదా? Whatever we cannot do, God will do it. ఏదైతే మనము చేయలేమో అది దేవుడు మన కొరకు చేస్తాడు. Honor God దేవుని గౌరవిద్దాం. and ask God, and where you are to be there, what God sent you, and the place where you are to be. అదిగో నీవు ఎక్కడ ఉండాలో ఏమి చేయాలో అది దేవుడు ముందుగానే నిర్ణయించి నేను అక్కడికి పంపిస్తాడు. I want to mention 2 verses and I want to close here. 2 వచనాలు మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగించాలనుకుంటున్నాను. Those who are seeking God, what reward God will give you? దేవుని వెదకే వారికి దేవుడు ఏమి బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు? What do you want? ఏది ఇవ్వబోతాడు? Those who want to seek the Lord, what honor they want or reward they want? దేవుని వెదకే వారికి ఎలాంటి గౌరవాన్ని ఎలాంటి బహుమానాన్ని దేవుడిస్తాడు? Yes, brother. So many times I am praying that this land to be sale, and I wanted to buy a land that definitely God wanted to give. Reward means God has to give me the land. మనకిచ్చే బహుమానాలు ఎలా ఉండాలంటే, నేను ఎప్పటి నుంచో ఈ స్థలం కొనాలనుకుంటున్నాను, ఇంతవరకు కొనలేకపోయాను, దేవుడు నాకు అది ఇయ్యలేదంటావు. Some other things, unanswered prayers are there. God has to pray. That's reward I want, brother. అనేక సార్లు జవాబు లేని ప్రార్థనలు చాలా ఉన్నాయి బ్రదర్ అంటావు. Some young believers are there. They want to get a beautiful woman, isn't it? కొంతమంది విశ్వాసులు అంటున్నారు అందమైన అమ్మాయి కావాలి వివాహానికి. Sometimes you may not
get a beautiful woman, కొన్నిసార్లు అందమైన అమ్మాయి నీకు వివాహంలో జతపరచబడినప్పటికీ కూడా sometimes you may get, according to the will of God, beautiful characteristics woman కానీ దేవుని వాక్యం చెబుతుంది అందమైన గుణ లక్షణాలు కలిగిన స్త్రీ అని. that we need. అది మనకు అవసరం. And come to here in Matthew chapter 28, what reward they got. అదిగో దేవుడు వారి ఎలాగూ ఎలాగూ ప్రశంసించాడో చూద్దాం. చూడండి మత్తయి సువార్త Matthew chapter 28, verse 28వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 8. 8వ వచనం. So they departed quickly from the tomb with fear and great joy. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని. What will you get when you seek Jesus? యేసుక్రీస్తును చూచినప్పుడు మనకి ఏం కలుగుతుంది? Two things are mentioned. రెండు మాటలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. First one is మొదటిది with fear. భయముతో. Second one is రెండవది great joy. మహానందము అనే మాట మనం చూస్తాం. So those who seek God will get fear. అంటే దేవుని వెదికే వారికి భయం కలుగుతుందా అని. Here they saw Jesus వారు యేసును చూచారు. and they went from the tomb with fear and joy. అదిగో వారు సమాధి యొద్ద నుండి యేసును చూచిన తర్వాత వారు భయముతోనూ మహానందముతోనూ వెళ్ళారు. We have a joy in our home. మన యొక్క జీవితంలో సంతోషం ఉంటుంది. Even in the midst of all problem, we have a peaceful mind. అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమాధానకరమైన పరిస్థితి ఉంటుంది But మనకి. along with the joy, we have a fear also. అదిగో ఆ సంతోషముతో పాటు భయము కూడా ఉంటుంది. Here also, the women went out from the tomb with the fear and the great joy. కానీ ఇక్కడ ఈ స్త్రీలు సమాధి యొద్ద నుండి వెళ్తున్నారే కానీ వారు సంతోష మహానందముతోనూ అలాగే భయముతో వెళ్తున్నారు. Those who are seeking Jesus, ఎవరైతే యేసును వెతుకుతారో, those who put their trust on Jesus, యేసుక్రీస్తు మీద వారి నమ్మిక ఉంచుతారో they will get great joy. వారు మహానందము పొందుతారు. They will not be moved. అదిగో వారు కదల్చబడరు. And even in the midst of the storm, they feel the presence of God. అదిగో ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో సమయాల్లో కూడా దేవుని సన్నిధిని వారు అనుభవించగలరు. They have a joy in the hearts of the life. వారి యొక్క జీవితములో హృదయములో మహానందముతో ఉంటారు. But here we read that they had a fear and a joy. ఇక్కడ మనం చదువుతుంది భయముతోను మహానందముతోను అని. Fear and the joy will not go in hand to hand. అదిగో ఈ రెండు కలిసి వెళ్ళేవి కాదు. Yes, భయము they cannot go together. అదిగో వారి రెండు కలిసి వెళ్ళేవి కాదవి. When there is joy, there should not be a fear. వాస్తవానికి అయితే మహానందం ఉన్నప్పుడు భయం ఉండకూడదు. When there is no fear, only they have a joy. ఎప్పుడైతే భయము ఉండదో ఒక ఆనందం ఉంటుంది. We say sometime, because brother, I know brother, God is with me. అనేక సార్లు మనం అనుకుంటాం, బ్రదర్ నాకు తెలుసు దేవుడు నాతో ఉన్నాడు. Even though God is with me, దేవుడు నాతో ఉన్నప్పటికీ కూడా I am still fearing and worrying about these things, brother. అదిగో ఈ విషయాల్లో ఈ కుటుంబ విషయాల్లో రకరకాల పరిస్థితులు ఇంకా బాధలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాం I బ్రదర్. am worrying about the church. సంఘాన్ని గురించిన బాధ బ్రదర్. I am fearing, brother, what will happen? ఏం జరుగుద్దో అని భయం బ్రదర్. I know God is with me. దేవుడు నాతో ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు. How it goes together? ఈ రెండు కలిసి ఎలాగ వెళ్ళగలవు? When the joy and the fear will not go together. అదిగో ఈ భయము సంతోషం అనేవి కలిసి ఉండేవి కాదు రెండు. When you have a fear, భయములో ఉన్నప్పుడు నువ్వు what God did to them is, you know what God did to them. అదిగో దేవుడు వారికి ఏం చేశాడు? Yeah, verse 9 we read about that. 9వ వచనాన్ని చూద్దాం చూడండి. We read that they ran with fear and great joy. 8వ వచనములో వారు మహానందముతోను భయముతోను వెళ్తున్నారని మనం When చూసాం. they were running with fear, వారు భయముతో వెళుతూ ఉండగా on the way Jesus himself appeared to them. యేసుక్రీస్తు తను తానే కనపరుచుకున్నాడు వారికి. What the first word he tell to the disciples, the women? ఆ స్త్రీలతో మొట్టమొదట యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? Do not fear or rejoice. భయపడమన్నాడా ఆనందంతో ఉండమన్నాడా? భయపడొద్దన్నాడా ఆనందంగా ఉండమన్నాడా? Nara? ఉన్నారా ఇక్కడే మీరు అందరూ? Do not fear, that is the second time. అదిగో రెండోసారి చెప్తున్నాడు భయపడవద్దని. First word is rejoice. కానీ మొదటి మాట ఆనందముతో అనే మాట. Because you come to me. మీరు నా యొద్దకు వచ్చారు. And I am visiting you. నేను మిమ్మల్ని
నేను ఎదుర్కొన్నాను, I am with you. నేను మీతో ఉన్నాను. When God, Jesus was telling that rejoice. In ninth verse. Yeah, ninth verse. First. Rejoice, that word is not mentioned. మీకు శుభము. Yeah, greetings. Yes. The greetings is the joy. తెలుగు బైబిల్లో అక్కడ సంతోషం అనే మాట ప్రస్తావించబడలేదు, వారికి శుభమని చెప్పి అనే మాట తర్జుమా చేయబడింది. అది కొంచెం గమనించండి. Yeah. When we greet, there is that they see that peaceful and అదిగో joy. ఆ శుభమని చెప్పడంలో ఆనందం, సంతోషం ఉంది, అది గమనించాలి మనం. And here when Jesus tells us rejoice, కానీ ముందేం చెప్తున్నాడంటే వారికి శుభమని చెప్పాడు. Jesus did not tell soon after the rejoice, do not fear. అదిగో ఆ శుభమని చెప్పిన వెంటనే మీరు భయపడతారలేదు ఆయన. He did not tell that. ఆ మాట వెంటనే చెప్పలేదు. He was silent. ఆయనకు నిశ్శబ్దం వహించాడు. When he was greeting them, when he was telling to rejoice, వారికి శుభమని చెప్పి వారిని సంతోషపరిచినప్పుడు and he was silent, కొంత సమయం నిశ్శబ్దంగా ఉంది. he did not tell any word suddenly. ఆ వెంటనే ఏ మాట చెప్పలేదు. What the response of the women? ఆ స్త్రీల యొక్క స్పందన ఏంటి? They came and held him by the feet and worshipped him. అదిగో ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏంటో చూడండి. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. When Jesus greets us, అదిగో దేవుడు వారిని ఎదుర్కొన్నప్పుడు there is a fear still. Still there is a fear in our heart. వారి హృదయములో యేసుక్రీస్తును ఎదుర్కొన్నప్పటికీ కూడా వారి హృదయములో ఎంతో కొంత భయం ఉంది. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని మ్రొక్కారనే మాట మనం చూస్తున్నాం. Most of the time when we have a fear, what we do? కానీ భయం ఉన్నప్పుడు మనం అనేక సార్లు ఏం చేస్తాం? When we have a worry and anxiety, what we do? బాధలు, ఆ సమ్మతి లేని, ఆ సమాధానం లేని పరిస్థితులు, బాధలు, కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? We also come to Jesus. మనం కూడా యేసు యొద్దకు వస్తాం. We also come and holding the feet of Jesus. మనం కూడా వచ్చి యేసు పాదాలు పట్టుకుంటాం. What we do is ups and down. కానీ మనం అక్కడ ఏం చేస్తామంటే ఆపోజిట్ చేస్తాం. Lord, we are trusting you. ప్రభువా నిన్ను మేము నమ్ముకొని ఉన్నామయ్యా. We came early in the morning. అదిగో తెల్లవారుజామునే నీ దగ్గరకు వచ్చామయ్యా. And we were worrying about the tomb and we wanted to see you. అదిగో నిన్ను చూడాలని సమాధి యొద్దకు వచ్చాం మేము. But why still fear in our heart? ఇంకా మా జీవితాల్లో, మా హృదయంలో భయాన్ని ఎందుకు ఉంచావు? Why you did not answer us? ఇంకా మాకెందుకు జవాబు ఇవ్వడం లేదు నువ్వు? Still these things are not answered. These things are still dead. అయ్యా నేను ప్రార్థన చేసిన ఈ పరిస్థితులన్నీ ఇంకా చక్కబడలేదు. There is a problem in my assembly. నా సంఘములో సమస్య ఉంది. My children are not in the way of God. దేవుని యొక్క మార్గములో నా బిడ్డలు లేరయ్యా. Lord, I fear. There is lot of fear. అనేక రకాల భయాందోళనలు నా హృదయంలో ఉన్నాయి. We are worrying, we are crying in the presence of God. ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలోనే చేస్తాం. That is true. అది నిజమే. But before doing that, అది చెయ్యక ముందు they worshipped Jesus. వారు దేవుని ఆరాధించారు, మ్రొక్కారనే మాట. What is the worship means? మొక్కడం అంటే ఏంటి? It is not telling our lack and our negative points or prayer points to Jesus. ఆ ఆరాధన అంటే ఏంటంటే మన సమస్యలు, మన కష్టాలు, మన ఇరుకులు, ఇబ్బందులు యేసుకు చెప్పడం కాదు. No, it is telling about who he is. యేసు దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరై ఉన్నారో, what is his character is, ఆయన గుణ లక్షణాలు ఏంటో, what he can do it, మన కొరకు ఆయన ఏం చేయగలడు. whatever you have done in the past, I remember, Lord. అదిగో గతములో ఆయన చేసిన కార్యాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. You are the God one who is worthy to be honored. అయ్యా నీవు ఘనపరచబడడానికి, ఆరాధించడానికి నీవే అర్హుడవు. You are the great God. అయ్యా నీవు గొప్ప దేవుడవు. You are the almighty God. You can do everything. సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తమును చేయగలిగిన దేవుడవు. You are answer giving God. అదిగో నీవు జవాబు ఇచ్చే దేవుడవయ్యా. You are so merciful and gracious, Lord. అయ్యా దయగలిగిన వాడవు, నీవు కృప కలిగిన వాడవయ్యా. Worship involves lifting up God. అదిగో ఆరాధన, దేవుని ఆరాధించడం అంటే దేవుని ఎత్తి పట్టడం, Telling him who he is. ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకోవడం. Sometimes we tell to brothers, isn't it? కొన్నిసార్లు మన సహోదరులకి ఇలా చెప్తాం. When we come in the mic and we tell to some brothers, we wanted to inspire them. కొన్నిసార్లు వారిని గర్వపరుస్తూ ఉంటా మైక్ దగ్గరకు వచ్చి. I know brother Satish for so long. అదిగో నాకు సతీష్ బ్రదర్ చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు. Only 2 months only they came to know me. కేవలం 2 నెలల కిందటే వీళ్ళకి పరిచయం ఉంటది. But when what they will tell, కానీ మైక్ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు? I know very well brother
ఆ సతీష్ బ్రదర్ గురించి నాకు బాగా తెలుసు. Only in the meeting only they spoke with me. ఆ మీటింగ్ లోనే మాట్లాడుంటాడు నాతో. They did not know me properly. నన్ను సరిగా నేనంటే ఎవరో తెలియదు అతనికి. And I know this brother were going here and there and very nicely using all over the world. ఈ సతీష్ బ్రదర్ అనేక స్థలాల్లో వాడబడుతున్నాడు అది ఇదని చెప్తూ ఉంటారు కొంతమంది. Only I was going only few places here and there, that's all. నేనే అన్ని స్థలాలకు వెళ్ళి అంత బోధకుండే, ఏదో కొద్ది స్థలాలకు వెళ్ళే బోధకుండే. But what they wanted to do, కానీ వాళ్ళు ఏం చెప్తారు, somehow they want to please a man, isn't it? ఎందుకంటే వారు నన్ను సంతోష పెట్టాలని. You want to please men who want to help you, isn't it? ఎవరైనా నీకు సహాయం చేసేవారిని నువ్వు సంతోష Our పెట్టాలనుకుంటున్నావా? brother is very good, అదిగో ఈ సహోదరుడు చాలా మంచోడు, always helping me. ఎప్పుడు నాకు సహాయం చేస్తూనే I no need to tell her, but she, by seeing her, they will come and help me. అదిగో నేను అడగాల్సిన అవసరం లేదు, నా అక్కర తెలుసుకొని నాకు సహాయం చేస్తుంటారు. That person might have not thought about that. అవన్నీ కూడా ఆలోచన చేయలేదు. And that person will tell about others so many lies to please men. అదిగో అనేకులను ఇతరులు సంతోష పెట్టడానికి అవసరమైతే అబద్ధాలు కూడా ఆడుతుంటాం. But we no need to lie to God's presence. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం We don't need to lie. అక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం Lord, లేదు. you are so good. అయ్యా నీవు మంచివాడవయ్యా, That is not lie. అది మంచి అబద్ధం కాదు. Lord, you are so mighty and powerful God. అయ్యా నీవు సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా, ఇది అబద్ధం కాదు కదా. Yeah, this is all true. ఇవన్నీ సత్యమే. Who he is, you confess with your mouth. ఆయన ఎవరై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో నీ నోటితో ఒప్పుకోవడమే. In worship, you please God. అదిగో ఆరాధనలో నీవు దేవుని కనపరచు. You lift him high. అదిగో నీవు ఆయన పైకెత్తాలి. And you tell all the sequence and whatever God has done in the history, you tell to him. అదిగో దేవుని చరిత్రలో ఏదైతే ఆయన చేశాడో, ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ ప్రశంసించు ఆరాధనలో. You lift him up. ఆయన పైకెత్తాలి. You worship him up. ఆయన ఎత్తి ఆరాధించాలి. Give thanks to him. ఆయనకు వందనాలు చెప్పాలి. And praise and worship all the way in worship. అనేక విధానాలుగా స్తుతించి ఆరాధించాలి ఆయన్ని. When someone is pleased, ఇంకా ఎవరైనా మనం సంతోష పెట్టేవారంగా ఉంటే he will help. ఆయన మనకు సహాయం చేస్తాడు. Isn't it? అవును కదా. When I please Sunny Anna, నేను సన్ని అన్నను గనపరిస్తే he will give extra 2,000 rupees. Yes, brother, keep it with you as a gift. ఇదిగో కానుగ్గా ఈ 2,000 రూపాయలు తీసుకోండి అని ఎక్స్ట్రాగా ఇస్తాడేమో. I did not ask anything. నేను ఏం అడగకపోతే I used to tell Sunny Anna is great and he will help and he will honor me even though I am very small. If I tell suddenly, he will prompt to help, isn't it? ఆ సన్ని అన్న నాకంటే చిన్నవాడు అయినా కూడా, నాకంటే పెద్దవాడు అయినా కూడా నాకు ఎంతో సహాయం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నాకు కూడా అది అనిపిస్తుంది మనసులో. I don't need to tell all my problem to him. నా సమస్యలన్నీ నేను చెప్పాలి. No need to tell him all నా the problem. సమస్యలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, పొగిడితే చాలు. When I please him, he automatically will see what is in the packet. He will give to him. నేను ఇవన్నీ ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. నా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయన పొగిడితే చాలు, ఆయనే డబ్బులు ఇస్తాడు నాకు. That is what we do to men. అనేక సార్లు మనం ఇలా చేస్తున్నాము. But when we come to the God, we do it opposite way. కానీ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు రివర్స్ లో We చేస్తాం. are crying to God. ఆరాధన ప్రభు దగ్గరకు We are వచ్చినప్పుడు murmuring to రివర్స్ him. లో ఉంటది. అక్కడ గొరుగుతుంటాం, సడుగుతుంటాం కదండి, ఏడుస్తుంటాం. You please God. దేవుని గణపరచండి, Worship him. ఆయన ఆరాధించండి, Lift him up. ఆయన పైకెత్తండి. When Jesus tells that rejoice, అదిగో ఆనందించండి అని చెప్తున్నాడు. when you rejoice in the presence of God, finding your rejoice in worship, అదిగో నీవు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఆరాధనలో ఆనందాన్ని నువ్వు అనుభవించగలిగితే there Jesus will answer you. అప్పుడు దేవుడు నీకు, యేసు ప్రభు నీకు జవాబిస్తాడు. In verse we read, then ఆ తరువాత అనే మాట మనం చూస్తాం చూడండి. Jesus said to them, do not be afraid. అదిగో యేసు భయపడకుడి అనే మాట మనం చూస్తాం. మ్రొక్కిన తరువాత Do not be afraid. అదిగో మీరు భయపడాల్సిన అవసరం లేదు. He did not tell them before. ముందుగా చెప్పలేదు ఆ మాట. When the disciples and the believers of us find joy and happiness in the presence of God in worship, ఆరాధనలో దేవుని పిల్లలు ఆరాధనలో దేవుని సన్నిధిలో ఆనందం కలిగి ఉన్నప్పుడు there God will speak to us through his words, do not be fear. అదిగో భయపడవద్దని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడేవాడు అయి ఉన్నాడు. Then he is telling, go, I will with you. అప్పుడు ఆయన ఇలాగంటాడు, నేను మీతో ఉంటాను, మీరు వెళ్ళండి. Still, if your fear is in your heart, ఇంకా నీ హృదయంలో భయం ఉందా, find a place to worship God and there you find a joy.
నీవు అలాగూ హృదయంలో భయం ఉన్నట్లయితే మొదట ఆయన ఆరాధించి ఆయన సన్నిధిని వెతకాలి. అప్పుడు నీవు ఆనందం కలిగి ఉన్నప్పుడు, Then listen God's word. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, Then read God's word. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు God will tell to you what is in your heart. నీ హృదయములో ఏ కొరత అయితే ఉందో దాన్ని ఎత్తి మాట్లాడతాడు ఆయన. God tells them directly, do not fear. అదిగో నీవు భయపడవద్దని చెప్తాడు You నేరుగా. go and face this world. అదిగో ఈ లోకాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళు నీవు, I am with you. నేను నీతో ఉంటాను. That's what I told you. అదే నేను నీకు చెప్పాను కదా. Fear and the joy will not go together. అదిగో ఆనందము భయము రెండు కలిసి వెళ్ళలేవు. God answered them, rejoice. అదిగో దేవుడు జవాబు ఇచ్చాడు ఆనందము. When they worship the Lord, వారు దేవుని ఆరాధించిన తర్వాత God even answered for that fear, do not fear. వారి యొక్క భయానికి కూడా జవాబిస్తున్నాడు, భయపడవద్దని. Now they were running ఇప్పుడు వారు వెళ్ళుచూ ఉన్నారు with joy and with boldness, no fear. ఇప్పుడు వెళ్ళుచూ ఉన్నప్పుడు వారు ఆనందముతోనూ ధైర్యముతో వెళ్తున్నారు. ఇప్పుడు భయం లేదు. Those who are seeking God, they were not worrying about the things of this world. ఎవరైతే దేవుని వెతుకుతూ ఉంటారో వారు ఈ లోక సంబంధమైన విషయాల్లో భయపడాల్సిన అవసరం Which లేదు. you cannot do it, God can do it. నీవు చేయలేనివి నీకు చేతగానివి దేవుడు చేస్తాడు. You don't need to worry about the large things which you cannot move it. అదిగో నీవు కదల్చలేనివి నీవు చెయ్యలేని వాటి గురించి నీవు భయపడాల్సిన అవసరం You లేదు. worry about and seeking God and lifting your eyes upon the crucified Jesus. నీవు చేయవలసింది సిలువ వేయబడిన యేసు వైపు మన దృష్టిని ఉంచుదా, కనుల పైకెత్తి చూడాలి. God- ఆయన్ను గనపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. God will look down upon us. అదిగో ఆయన మన కొరకు ఆయన మన కనులెత్తి పైకి చూస్తే ఆయన దృష్టిని దించి మన వైపు చూస్తాడు. God will send his angels to roll over the things. అదిగో ఆ రాతిని దొర్లించడానికి లేదా సమస్యలను ప్రక్కన పెట్టడానికి దేవుడు తన దూతల్లో పంపిస్తాడు. Whatever we can do it, we have to do it. మనము చేయవలసింది మనం చెయ్యాలి. What God can do it, he alone can do it. అదిగో దేవుడు చేసేవన్నీ ఆయన చేస్తాడు. Definitely he will do it. ఆయన ఖచ్చితంగా చేసేవాడు And అయ్యున్నాడు. third thing is, మూడవ సంగతి, God promises joy and boldness. అదిగో దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఆనందము ధైర్యము. When you find worship, when you find joy in worship, ఆరాధనలో నీవు సంతోషాన్ని అనుభవించగలిగితే there God will speak to you what you are undergoing. అదిగో నీవు వెళ్ళబోతున్న విషయాల్లో దేవుడు నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. And be bold. మనము ధైర్యవంతులంగా Be ఉండగలం. strong in your faith. విశ్వాసములో శక్తివంతులంగా ఉండగలం. You can face the problem of this world. ఈ లోకములో మనం ఎదుర్కొనే అనేక సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయన. You can face the storm which is going to come. అదిగో రాబోతున్న ఆ ప్రళయాన్ని ఎదుర్కోవడానికి కూడా ధైర్యం ఉంటది. God told them to go and tell. అదిగో మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. Whom to tell? ఎవరికి చెప్పాలి? Why to tell? ఎందుకు చెప్పాలి? Whom means the disciples. అక్కడ ఎవరు అంటే శిష్యులు. How God told them? ఎలా చెప్పాడు దేవుడు వాళ్ళకి? God told them to come to mountain of Galilee. అదిగో గలిలయ దగ్గరికి రండి అని చెప్పాడు. Which is the mountain? అది కొండ. Why God asked them to come to the mountain? ఎందుకు ఆ కొండ ఎందుకు రమ్మన్నాడు? This is all going to see in the second session. అదిగో రెండవ మధ్యాహ్నం భాగములు అవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. May God bless these words. దేవుని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. May the Lord's name be glorified forever. Amen. అదిగో ఎల్లకాలము దేవుని నామ మహిమపరచబడును గాక.